ఐపీఎల్ సీజన్ 18లో రాజస్థాన్ రాయల్స్ బోని కొట్టింది. తొలి 2 మ్యాచ్ల్లో ఓటములతో డీలా పడిన రాజస్థాన్ రాయల్స్ టీం ఎట్టకేలకు విక్టరీ కొట్టింది. అస్సాం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ పై చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అదరగొట్టింది. నితీష్ రాణా 36 బాల్స్ 10 ఫోర్లు 5 సిక్స్లతో 81 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ పరాగ్ 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. తొలి 15 ఓవర్లలో 145 పరుగులు చేసిన రాజస్థాన్ చివరి 5 ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, పతిరనా, ఖలీల్ అహ్మద్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. 183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లో 4వ బంతికే రచీస్ రవీంద్రను డకౌట్ చేశాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పవర్ ప్లేలో కేవలం 44 పరుగులు మాత్రమే రాబట్టింది. త్రిపాఠి 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 4 బౌండరీలు కొట్టి టచ్ లో కనిపించిన పవర్ ప్లే తర్వాత బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దూబే కూడా 2 సిక్సర్లతో అలరించినా అంతలోపే అవుట్ అయ్యాడు. 19 పరుగులు చేశాడు. పరాగ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ 9 పరుగులే చేసి ఒత్తిడిలో వికెట్ సమర్పించుకున్నాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా చెన్నై కెప్టెన్ గైక్వాడ్ మాత్రం అసాధారణంగా పోరాడాడు. 44 బంతుల్లో 63 రన్స్ చేశాడు. జడేజాతో కలిసి 37 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ నువ్వా నేనా అని సాగుతున్న సమయంలో హసరంగా బౌలింగ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. చివర్లో ధోని 16 పరుగులు, జడేజా 22 బంతుల్లో 32 పరుగులు చేసినప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో చెన్నై విజయం అంచుల వరకు వచ్చి ఆగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులకు పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో హసరంగా 4 వికెట్లు తీసుకోగా ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.